ఎస్ ఇప్పుడేం చెబుతావు రాజేంద్ర? కాళేశ్వరం ప్రాజెక్టులో రేపు విచారణకు రాబోతున్నారు. సో ఈటెల రాజేందర్ దీనికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఏదైనా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందా అనేది ఈ టాపిక్ లో డిస్కస్ చేయొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే విచారణ కీలక దశకు చేరుకుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రేపే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఎంతో మంది అధికారులు, ఇంజనీర్లు విచారించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రులు, అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ వంతు వచ్చింది. విచారణలో ఈటెలను కీలక అంశాలపై ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఎలా సమకూర్చారు, ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగినప్పుడు ఆర్థిక శాఖ ఆమోదం ఎలా జరిగింది, కాళేశ్వరం కార్పొరేషన్కు నిధులు ఎలా సమకూర్చారు, కార్పొరేషన్ ఏర్పాటులో ఆర్థిక శాఖ పాత్ర ఏంటి, రుణాల సేకరణ, వాటికి సంబంధించిన ఆర్థిక భారంపై ఆర్థిక శాఖ పర్యవేక్షణ ఎలా ఉంది, ఇలా బిల్లుల చెల్లింపులు, కాగ్ నివేదికలో ఉన్న ఆర్థిక అవకతవకలపై ఈటెలను వివరణ కోరనుంది కాళేశ్వరం కమిషన్. అంతేకాదు, ప్రాజెక్టు డిజైన్లు మార్చడంలో పెరిగిన అంచనా వ్యయానికి ఆర్థిక శాఖ ఏ ప్రాతిపదికన ఆమోదం తెలిపింది అనేది కూడా విచారణలో ప్రశ్నించే అవకాశం ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ అనుమతులు, వాటి ఆర్థిక చిక్కులు, బ్యారేజీల వైఫల్యానికి దారితీసిన అంశాలు, వాటికి సంబంధించిన ఆర్థిక బాధ్యతపై ప్రశ్నలుండే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేబినెట్ నిర్ణయాలు, జీవోల జారీలో ఆర్థిక శాఖ పాత్ర, అప్పటి సీఎం కేసీఆర్తో కలిసి ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సమావేశాల్లో ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ పాత్రపైన కమిషన్ ఆరా తీయనుంది. ప్రాజెక్టు పనుల పర్యవేక్షణలో ఆర్థిక శాఖకు అందిన నివేదికలు, వాటిపై తీసుకున్న చర్యలపైన కూడా ప్రశ్నించబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏవైనా అవకతవకలు జరిగాయని మీ దృష్టికి వస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు ఐఏఎస్లు, ఇంజనీర్లు, ఎల్ఎన్టీ ప్రతినిధులు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్లు, సమర్పించిన పత్రాల ఆధారంగా కూడా ఈటెలకు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. దాంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న అవినీతి ఆరోపణల్లో ఈటెల రాజేందర్ విచారణ కీలక మలుపుగా మారే అవకాశం ఉందంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, రేపు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కీలక దశకు అయితే చేరుకుంది. ఈ కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యే అవకాశాలు ఎంత మేరకున్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా రేపు 11:30కు ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు రాబోతున్నారు. ప్రధానంగా కాళేశ్వరం నిర్మాణంలో 2014 తర్వాత ఏదైతే కాళేశ్వరం నిర్మాణం చేపట్టారో 2019 వరకు పూర్తి స్థాయిలో కాళేశ్వరం నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినటువంటి నేపథ్యం. 3 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసింది గత ప్రభుత్వం. ఇందులో ప్రధానంగా ఇటు ఇరిగేషన్ శాఖ, ఇటు ఆర్థిక శాఖ, గత బీఆర్ఎస్గా పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్తో పాటు క్యాబినెట్ ఈ నలుగురు చాలా కీలకంగా ఈ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పటివరకు ఇరిగేషన్ శాఖను విచారించింది అధికారులను, ఇటు ఆర్థిక శాఖ అధికారులను విచారించింది, ఇటు కాళేశ్వరం కార్పొరేషన్ కింద నిధులపైన కూడా పూర్తి స్థాయిలో డేటా సేకరించింది కమిషన్. ఇప్పుడు అంత పూర్తి స్థాయిలో ఇరిగేషను, కాళేశ్వరంకి సంబంధించిన అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించిన కమిషన్ ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావుతో పాటు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, అట్లనే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, ఈ ముగ్గురిని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. రేపు ఈటెల రాజేందర్ రాబోతున్నారు, 9వ తారీఖు హరీష్ రావు రాబోతున్నారు, అట్లనే 11వ తారీఖు రోజు గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి
కేసీఆర్ రాబోతున్నారు. ఈ ముగ్గురు కూడా కీలకం. బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరం నిర్మాణంలో కర్త కర్మ క్రియ ఈ ముగ్గురే చాలా కీలకంగా ఉంది. ఇరిగేషన్ శాఖకు సంబంధించి మొత్తం డిజైనింగ్, ప్లానింగ్ కావచ్చు, నిర్మాణం కావచ్చు, అట్లనే లొకేషన్ మార్పులు కావచ్చు, మొత్తం కూడా ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి హరీష్ రావు కిందనే జరిగాయి. అట్లనే ఈ నిర్మాణానికి పూర్తి స్థాయిలో నిధుల సేకరణ కావచ్చు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు, నిధులు ఎక్కడి నుంచి నిధుల సేకరణ, ఇవన్నీ అంశాలన్నీ కూడా ఇటు ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్ కూడా చూసిండ్రు. ఇక గత ముఖ్యమంత్రి ఎక్కడైతే తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డలకు తరలించారు. మేడిగడ్డ దగ్గర పూర్తి స్థాయిలో లొకేషన్స్ మార్పు చేసి అక్కడ డిజైన్స్ కావచ్చు, ఈ సాయిల్ టెస్ట్ కావచ్చు, అట్లనే మొత్తం ఏజెన్సీ సంస్థలకు అప్పచెప్పడం మొత్తం కూడా కర్త కర్మ క్రియ నేనే అని చాలాసార్లు చెప్పుకున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి రేపు ఈ ముగ్గురు రేపు ఈటల రాజేందర్ రాబోతున్నారు, రేపు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా చాలా కీలకంగా. అట్లనే హరీష్ రావు కావచ్చు, గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కావచ్చు, ఏం చెప్పబోతారు కాళేశ్వరం నిర్మాణంలో ఏం జరిగింది, ఎందుకు 3 ఏళ్లనే కుంగుబాటు గురైంది అనేది కూడా చాలా కీలకంగా ఉంది. ఇప్పటివరకు అధికారుల నుంచి సేకరించిన డేటా ఆధారంగానే ఈ ముగ్గురిని కూడా కమిషన్ పిలిచింది. కమిషన్ ముందు రేపు 11:30కు ఈటల రాజేందర్ రాబోతున్నారు. 1 గంట సమయము ఈటల రాజేందర్ కేటాయించింది కమిషను. ఈ గంట లోపల కాళేశ్వరం పైన ఏం చెప్పబోతారు అనేది అయితే కొంచెం ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఈ గంట తర్వాత ఆయన చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల నుంచే మళ్ళీ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ విధంగా నిర్మాణం జరిగింది, కాళేశ్వరం ఏ విధంగా నిర్మాణం జరిగింది, మేడిగడ్డ, అన్నారం, సుందిలకు సంబంధించి ఈ నిధులు ఎక్కడి నుంచి సేకరించారు, కార్పొరేషన్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఈ కార్పొరేషన్కి ఎక్కడెక్కడ నిధులు సేకరించారు, ఎంత మొత్తంలో నిధులు సేకరించారు, నిర్మాణం ప్రారంభ దశలో ఎంత మొత్తంలో బడ్జెట్ దీనికి కేటాయించారు, అట్లనే నిర్మాణం పూర్తయ్యే వరకు బడ్జెట్ పూర్తిగా డబుల్ త్రిబుల్ ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఈ స్థాయి 1,00,000 కోట్లకు పైన బడ్జెట్ ఎందుకు అయింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లనే ఈ కాళేశ్వరంకి సంబంధించి ఏజెన్సీ సంస్థలకు ఎంతెంత నిధులు కేటాయించారు, అసలు నిర్మాణం ఏ ప్రాతిపదికన చేపట్టారు, ఎంత మొత్తంలో నిధులు వారికి ఇచ్చారు, ఏ ప్రాతిపదికనలో ఏ పద్ధతుల ద్వారా కాళేశ్వరం వారికి ఏజెన్సీ సంస్థలకు అప్పచెప్పారు అనే దాని మీద కూడా ఆరాధీసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి గతం నుంచి కూడా కాళేశ్వరం మీద అధికారులతో పాటు ఇటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఇంజనీర్ వరకు, చీఫ్ ఇంజనీర్ వరకు విచారించి ఉంది. అట్లనే ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శులు కావచ్చు, ఆర్థిక శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు కావచ్చు, ఇటు కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ కావచ్చు, వీరిని కూడా విచారించి ఉన్నది. దీనికి పూర్తి స్థాయిలో డేటా సేకరించి ఉంది. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనం అక్కడ పెట్టి 3 ఏళ్లనే ప్రాజెక్టు పూర్తిగా వైఫల్యం చెందింది, పూర్తిగా లీకేజీలు అవుతున్నాయి, కింద బారాజులన్నీ కూడా కింద కుంగిపోయినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి ప్రాజెక్టు లొకేషన్ మార్పులు చేసిండ్రు. పూర్తి స్థాయిలో ఫ్లడ్ వచ్చిన వెంటనే కింద పూర్తి స్థాయిలో కొట్టుకుపోయినటువంటి నేపథ్యం ఎందుకు ఏర్పడింది అనేది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు దీని మీద రేపు ఈటల రాజేందర్ ఏం చెప్పబోతున్నారు. ఇప్పటికే బీజేపీ చాలాసార్లు విమర్శలు చేసింది. రేపు ఈటల రాజేందర్ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ మొత్తం కూడా టార్గెట్ చేస్తారు, బీఆర్ఎస్ అవినీతి బయట పెడతారు అనేది బీజేపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. రేపు ఈటల రాజేందర్ నిజంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తారా, గత కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని బయట పెడతారా, కేసీఆర్ను టార్గెట్ చేస్తారా, ఏం చెప్పబోతారు. కాళేశ్వరం నిర్మాణం చాలా మంచిగా జరిగింది, నిర్మాణం అందులో లోపాలు లేవు, ఇదంతా కూడా అధికారుల నిర్లక్ష్యమే అని చెప్తారా, లేదంటే గత క్యాబినెట్ లేదంటే గత ముఖ్యమంత్రి హరీష్ రావు లాంటి పేర్లు కూడా ఏమైనా చెప్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అధికారులందరూ కూడా పై అధికారులు చెప్పినట్టే చేశాము, గత ముఖ్యమంత్రి చెప్పినట్టే చేశామని చెప్పారు ఇప్పటివరకు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం చెప్పబోతారు, గత ముఖ్యమంత్రి చెప్పినట్టే చేశామని చెప్తారా, లేదంటే ఇంకేమైనా కొత్త అంశాలు చెప్తారా అనేది అయితే కొంత సస్పెన్స్గా కొనసాగుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక రేపే కాళేశ్వరం కమిషన్ విచారణకు రాబోతున్నారు ఈటల రాజేందర్. ఇప్పటికే ఎంతో మంది అధికారులు, ఇంజనీర్లను విచారించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రులు, అధికారులను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకైతే సిద్ధమైంది. మరి రేపు ఈటల రాజేందర్ ఎటువంటి సమాధానాలు ఇస్తారు, అధికారులకు పూర్తిగా సహకరిస్తారా లేదా అన్నది రేపు తెలియాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. నెక్స్ట్ బిగ్ 7లో టాపిక్ చూద్దాం.